వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ నుంచి బీజేపీ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ టైంలో కలిసిన, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం రాజ్ న్యూస్ ద్వారా. చాలా రోజులైంది మిమ్మల్ని కలవక, చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులైంది చూసి. మళ్ళీ ఒకసారి మీ డివిజన్ ప్రజలకు గుర్తు చేద్దాం. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటంటే ఏం చెప్తారు? మా మామయ్య గారు ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. తర్వాత మా వారు ఆర్ఎస్ఎస్లో వర్క్ చేసిండ్రు. 2009లో అనుకోకుండా ఇక్కడ బీజేపీకి ఎవరు లేకపోతే ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి పంపించి బీఫామ్ ఇచ్చి ఆ రోజు భారతీయ జనతా పార్టీ నుంచి 2009లో కార్పొరేటర్ అభ్యర్థిగా బయటికి రావడం జరిగింది. నా తల్లిదండ్రులు కూడా ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు. ఫస్ట్ నుంచి ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తూ వచ్చిన వాళ్ళం. అన్ఎక్స్పెక్టెడ్గా రాజకీయంలోకి రావడం జరిగింది. రైట్. ఒక మహిళగా రాజకీయాల్లో కొనసాగాలంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వాస్తవానికి. ఫ్యామిలీ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు. ఒక మహిళగా ఇన్నిసార్లు కార్పొరేటర్గా ఇన్ని సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో కొనసాగుతున్నారు. ఎట్లా ఉంది? సమస్యలు వ్యక్తిగత జీవితంలో ఉంటాయి, రాజకీయ జీవితంలో ఉంటాయి. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సమస్యలను అయితే ఫేస్ చేయాల్సిందే. రాజకీయ పరంగానైతే నాకు కుటుంబ పరంగా చాలా సపోర్ట్ ఉన్నది కాబట్టి నేను ఈ 15 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడ నాకు బయట కూడా ఇబ్బందులు అయితే రాలేదు. నా వరకు నేను మంచిగానే, ఇవాళ వరకు నాకు సమాజం మంచి సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ తోటే నేను ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా రాజకీయ జీవితం ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను. ఒక మహిళ రాజకీయ నాయకులుగా ఇతర మహిళలను రాజకీయంగా మీరేమన్నా ప్రోత్సహిస్తారంటే ఏం చెప్తారు మీ డివిజన్లో? నా డివిజన్లో ప్రత్యేకంగా చెప్పాలి అంటే భారతీయ జనతా పార్టీ ఆర్కేపురం అంటేనే మహిళలు అంటేనే ఆర్కేపురం అని గుర్తించింది. నియర్ బై నేను ఒక ఫోన్ కాల్ చేస్తే మా మహిళా మోర్చా టీమ్ ఒక హాఫ్ అన్ అవర్లో మినిమం నీకు ఒక 80 మంది రాగలుగుతారు. స్ట్రాంగ్ ఉంటారా మహిళలంతా? టీం ఉంది ఇక్కడ బీజేపీకి మహిళా టీం. మీరు స్టార్టింగ్ నుంచి మీరు కానీ మీ కుటుంబ నేపథ్యం కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్, కానీ సమాజంలో అనేక పార్టీలు ఉన్నాయి. దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు అనేక పార్టీలు ఉన్నాయి. కానీ మీరు మొదటి నుంచి బీజేపీ పార్టీ, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఎందుకు వీటికి అలవాటు పడిపోయారంటే ఏం చెప్తారు? మీరు మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులకు మీ తోడబుట్టిన వాళ్ళకే మీరు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారంటే మీరు ఏం చెప్పగలుగుతారు? కొన్ని విలువలు. మా కుటుంబం ఇది, మేము పుట్టిందే అందులో. మా కుటుంబంలో ఒక కుటుంబంలో పెరిగినప్పుడు మన కుటుంబ వ్యక్తులని, మన సంస్థని మనము ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? నేను ఆ కుటుంబంలో పుట్టిన, ఆర్ఎస్ఎస్ వ్యవస్థ కుటుంబంలోనే పుట్టిన. ధీరజ్ కానీ నేను కానీ ఇద్దరం అదే కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించుకొని మన ఇంటిని మనము చేసుకోవాల్సిందే తప్పితే అదే చేస్తున్నాము. కానీ వాస్తవానికి ఈ ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు మతత్వ పార్టీలు సమాజంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడుతుందన్న కూడా మీ పైన విమర్శలు వస్తాయి, మీ పార్టీ పైన. దీనిపై మీ స్పందన ఏంటి? అది రాజకీయ కోణంలో పార్టీ ఎదుగుదలను చూసి చేస్తున్న విమర్శలు తప్పితే అబ్దుల్ కలాం గారిని చేసింది భారతీయ జనతా పార్టీనే. చాలా మందిని, మన దాంట్లో మైనార్టీ మోర్చా ఉంది బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో కూడా చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా చాలా మంది ముస్లింలు ఉన్నారు, మంచి బాధ్యతలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమందిని మంచి స్థాయిలో తీసుకెళ్ళింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ దేశం కోసం పనిచేస్తున్నాం, దేశ రక్షణ, మన ధర్మం కోసమే తప్పితే ఎవరినో మనం విమర్శించడాలి, ఎవరినో ఒక వ్యవస్థని మనం ఇది చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం కాదు, ఆర్ఎస్ఎస్ ఉద్దేశం కాదు. ఏమైనా మనం పనిచేసేది ఆర్ఎస్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ ధర్మం కోసము, మన దేశం కోసము, మన జీవన విధానం కోసం మనం చేస్తున్న పోరాటమే తప్పితే ఎవరిని విమర్శించాలని కానీ ఎవరిని మనం తక్కువ చేయాలనేది మా పార్టీ ఉద్దేశం కాదు.